ఓం నమో వెంకటేశాయ. హలో ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. వెల్కమ్ టు టెంపుల్ స్టేషన్. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చూద్దాం రండి. దీన్ని స్వర్ణగిరి నేను కూడా పిలుస్తారు. ఈ స్వర్ణగిరి ఆలయాన్ని తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబమైన మానేపల్లి కుటుంబం వారు నిర్మించారు. ఆలయ నిర్మాణం 2018లో ప్రారంభమై 2024లో పూర్తయింది. ఈ ఆలయాన్ని మార్చి 7, 2024లో చిన్న జీయర్ స్వామి వారు ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజులకే సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా బాగా ప్రచారం చేయడం వలన కొద్ది రోజులకే ఇది ఒక ప్రసిద్ధ దేవాలయంగా ప్రాచుర్యం పొందింది. మానేపల్లి కుటుంబానికి చెందిన 22 ఎకరాల స్థలంలో కొండపై ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కొత్త ఆలయాన్ని నిర్మించిన కొండకు స్వర్ణగిరి అని పేరు పెట్టారు. అయితే ఆలయాన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని పిలుస్తున్నారు. శ్రీ పంచరాత్ర ఆగమ సాంప్రదాయాలు, తెన్నాచార్య సాంప్రదాయం ప్రకారం ఆలయం నడుస్తుంది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలో చూస్తే కనుక 4 వైపులా 4 రాజగోపురాలు ఉన్నాయి. ఆలయంలో ప్రధాన దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం సుమారు 12 అడుగుల ఎత్తులో ఉంది. ఇది తెలంగాణలోనే అతిపెద్దదిగా చెప్పబడుతున్నారు. ఈ ఆలయం పల్లవ, విజయనగర, చోళ మరియు చాళుక్య రాజవంశాల నిర్మాణ శైలిని అనుసరించి నిర్మించబడింది. ఈ ఆలయంలో 120 అడుగుల హనుమాన్ మండపం ఉంది. ఇందులో 40 అడుగుల ఏకశిలా హనుమంతుడు విగ్రహం మనం చూడవచ్చు. మీరు చూస్తున్న గంట సుమారు 1700 కిలోలుగా ఉంటుంది. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద గంట. ఇది తిరుమల కాదు, స్వర్ణగిరి. మనం చూస్తే కనుక తిరుమలలో మనకి ఎంత రష్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ విధంగా భక్తులు వస్తున్నారు. ఇది స్వామివారి రథం. దీన్ని బ్రహ్మోత్సవాల్లో ఉపయోగిస్తారు. మీరు చూస్తున్నది అకామిడేషన్ ప్లస్ హాల్. ఇందులో కావాలంటే మనం బుక్ చేసుకోవచ్చు. ఆలయ ప్రధాన ద్వారం. ఈ ద్వారం నుంచే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నది సర్వదర్శనానికి క్యూ. సుమారు వీకెండ్స్లో అయితే 2 అవర్స్ పడుతుంది. సో మ్యాక్సిమం మీరు వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి.
దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కంపల్సరీగా మీరు మీ ఫుడ్, వాటర్ తెచ్చుకోండి. ఎందుకంటే గుడి పైన మనకి చాలా లిమిటెడ్ ఫుడ్, వాటర్ దొరుకుతుంది. కొండపైన మనకి భోజనాలు గానీ, లంచ్, డిన్నర్ లేకపోతే వేరే ఫుడ్ గానీ మనకు దొరకదు. సో, కంపల్సరీగా మీరు మీ ఫుడ్ తెచ్చుకోండి. మీకు ప్రాపర్ ఫుడ్ కావాలంటే మళ్ళీ హైవే మీదకెళ్ళాల్సి ఉంటుంది. హైవే అంటే ఇది యాక్చువల్‌గా టెంపుల్ ఉప్పల్, భువనగిరి, నల్గొండ హైవే మీద ఉంటుంది. హైవే నంబర్ 163 మీద ఉంటుంది. హైవే మించి అరౌండ్ 2, 3 కిలోమీటర్స్ లోపలికెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్వర్ణగిరి ఆలయం భువనగిరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవస్థానం వారు ప్రసాదాన్ని కొండపైన అమ్ముతున్నారు. లడ్డు రూ. 50, పులిహార రూ. 20 చొప్పున అమ్ముతున్నారు. మొబైల్స్ గుడి లోపలికి అలౌడ్ కాదు. సో, మనకి మొబైల్ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. డిపాజిట్ చేసి మీరు గుడిలోకి వెళ్ళొచ్చు. పిల్లలతో వెళ్తే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు 2, 3 పిల్లలు తప్పిపోవడం జరిగింది. బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఇన్ స్వర్ణగిరి చూసుకుంటే కనుక మనకు శ్రీవారి కొలను. ఈ కొలంలో శేషనాగుపై శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్న పోజులో మనకి దర్శనమిస్తాడు. మీరు ఈ టెంపుల్కి విజిట్ చేస్తే కనుక కంపల్సరీగా లైట్లు వేసిన తర్వాత చూడండి. ఈ పరిసరాలు, కొలను చాలా బాగుంటుంది. రాత్రిపూట ఈ కొలను అందం వేరేగా ఉంది. యాక్చువల్లీ నేను చాలా కొలను చూశాను కానీ ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేస్, కొలను ఇంతవరకు చూడలేదు. ప్రతిరోజు వందలాది మంది హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి వెళ్తుంటారు. యాదగిరిగుట్ట దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్‌లో ఈ టెంపుల్ కంపల్సరీగా దర్శనం చేసుకోండి. హిందూ ధర్మాన్ని రక్షిస్తూ తమ సొంత డబ్బులతో ఇంత గొప్ప టెంపుల్‌ని కట్టించిన మానేపల్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా టెంపుల్ స్టేషన్ తరపున కృతజ్ఞతలు.